బండాప్రా. బాయ్ ఏంటి బాయ్ ఇక్కడ ఆపమన్నారు? వికాస్ వుడ్ బి రేణుకరా షాపింగ్ చేస్తోంది. బాయ్ అంటే ఇంకా అర్థం కాలేదా? రేణుకని కిడ్నాప్ చేస్తున్నాం. ఎక్కడికెళ్ళిందో తెలియని నా అమృత డార్లింగ్ ని వెతకటం కన్నా సులభంగా తెలిసే మార్గం ఇదేరా. ఆ వికాస్ గాడు నాతోనే గేమ్స్ ఆడుతున్నాడు. నేనిప్పుడు వాడి లవ్వర్ని కిడ్నాప్ చేసి నా స్టైల్లో గేమ్ స్టార్ట్ చేస్తాను. ఎక్కడికి పోతావు? మారిపోలేవు. క్లోరోఫామ్ పెట్టు. అలాగే బాయ్. పోనీరా.
తీసురండి. అదో దరిద్రపుది, వీడొక దరిద్రుడు. అసలు అదే పనికి మాలిన క్యాండిడేట్, దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న మీ బాయ్ ఇంకో పెద్ద పనికి మాలినోడు. రేయ్, ప్లాస్టర్ తీరా. రే విక్రమ్, ఎంత ధైర్యం రా నీకు? నన్ను కిడ్నాప్ చేస్తావా? చంపేస్తాన్రా నిన్ను. ఏయ్, బాయ్ని చంపేస్తావా నువ్వు? నోరు మోసుకొని కూర్చో. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారా? నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇక్కడే ఈ క్షణం వరుసగా నిలబెట్టి షూట్ చేయిస్తాను. బాయ్, ఇది చాలా పొగరబోతులా ఉంది. ఒరే విక్రమ్, మర్యాదగా నన్ను వదిలే. మా డాడీకి నచ్చజెప్పి నీకు మీ వాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టిస్తాను. ఏంటి, మీ డాడీతో క్షమాభిక్ష పెట్టిస్తావా? ఇంతకీ ఎవరు మీ డాడీ? గంగాధరం, ఎంపీ గంగాధరం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఒక ఎంపీ కూతుర్నే కిడ్నాప్ చేశారు. మా డాడీకి తెలియగానే మిమ్మల్ని కుక్కల్లా వెంటాడి చంపిస్తారు. ఏంటి, నిజంగా నువ్వు ఎంపీ కూతురువేనా? అవును, అబద్ధం ఎందుకు చెప్తాన్రా? ఒరే విక్రమ్, నువ్వు నన్ను కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. ముందు కొట్లు విప్పమని మీ వాళ్ళకి చెప్పరా. ఏంట్రా అలా చూస్తున్నావు? మర్యాదగా నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి, లేకపోతే ఏంట్రా నన్నే కొడతావా? మా డాడీతో చెప్పి నీ సంగతి చూస్తాను. రేయ్, ప్లాస్టర్ అయిండ్రా. రేయ్, ఇది ఎంపీ కూతురా పోస్ట్ మ్యాన్ కూతురా అన్నది తర్వాత ఆలోచిద్దాం. జాగ్రత్తగా కాపలా కాయండి. అలాగే బాయ్. అలాగే బాయ్.
కిడ్నాప్ అయ్యానని తెలిస్తే మీరెంత షాక్ అవుతారో అసలు తట్టుకోగలరా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ విషయం వికాస్ కూడా తెలీదు. అసలు వీళ్ళన్నెందుకు కిడ్నాప్ చేశారు? అమృత కావాలని నన్ను వీడి చేత కిడ్నాప్ చేయించిందా? అది ఎక్కడికో పారిపోయిందని వికాస్ చెప్పాడు. ఛ! నిశ్చితార్థం దగ్గరలో పెట్టుకుని ఎందుకు ఇలా జరిగింది? నానా, మన 100 కోట్ల కల నెరవేరే టైం దగ్గరకు వచ్చింది. రేణుక ఇంట్లో కోడలుగా తిరుగుతూ మామయ్య కాఫీ, అత్తయ్య జ్యూస్ అంటూ సేవలు చేసే టైం దగ్గర పడింది. ఏంటి పగడి కలలు కంటున్నావా? కాదు నానా, కోట్ల కలలు కంటున్నాను. నిజం. ఫోన్ కూడా రింగ్ అయింది. హలో విక్రమ్ భాయ్. విక్రమ్, నువ్వా? నేనే. నువ్వెందుకు ఫోన్ చేశావు? ఆల్రెడీ చెప్పాను కదా, అమృతకు నాకు ఎలాంటి సంబంధం లేదని. కహానీలు చెప్పటంలో నువ్వు మహాకంత్రివని నాకు తెలుసు వికాస్. నా డార్లింగ్కి 3 లక్షల డబ్బిచ్చింది నువ్వే. తనని ఎవ్వరికీ కనిపించకుండా మాయం చేసింది కూడా నువ్వే. రై వికాస్, నా డార్లింగ్ ప్రాణాలు తీయాలనుకున్న వాడివి ప్రాబ్లంలో ఉందని తెలిసి తెలివిగా ప్లాన్ చేశావు. ఇంత పెద్ద కిల్లర్ని ఆ రోజు నువ్వు అంత రెచ్చిపోయి మాట్లాడినా ఎందుకు వెనక్కి వెళ్ళానో తెలుసా? సింహం ఒక అడుగు వెనక్కి వేసేది పంజా విసిరి శత్రువుని చీల్చి చెండాడడానికే. విక్రమ్, అమృత విషయంలో నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. అయితే పంజా దెబ్బ తినటానికి రెడీగా ఉన్నావన్నమాట. విక్రమ్ ప్లీజ్, అమృత గురించి నాకు తెలియదు. నా డార్లింగ్ గురించి నీకు తెలీదు అంటావు, అంతేనా? అవును. అయితే నీ డార్లింగ్ రేణుక గురించి నీకు న్యూస్ చెప్తాను, వింటావా? రేణుక గురించా? అవును వికాస్, నీ లవర్, నీ కాబోయే భార్య రేణుకని నేను కిడ్నాప్ చేశాను. రేయ్, ఏంట్రా సౌండ్ లేదు? విక్రమ్, నువ్వు రేణుకని కిడ్నాప్ చేసావా? ఏంటి నమ్మవా? విక్రమ్, జోక్ చేయకు. రేణుకని నువ్వు... ఒక్క నిమిషం లైన్లో ఉండు నాన్న. నీ డార్లింగ్ రేణుతో మాట్లాడిస్తాను. ఏయ్, నీ కాబోయే మొగుడు వికాస్ లైన్లో ఉన్నాడు, మాట్లాడతావా? తీరా. హలో వికాస్,
రేణు వికాస్ షాపింగ్ చేసి నేను ఇంటికి వెళ్తుంటే ఈ విక్రమ్ నన్ను కిడ్నాప్ చేశాడు. వికాస్ ఈ యూస్లెస్ ఫెలో నన్ను చెంప మీద కొట్టాడు. డాడీతో చెప్పి వీడంతా చూడాలి. రేయ్ బాయ్. చెంపదెబ్బ పడ్డాక కూడా పాప చల్లబడలేదు. ప్లాస్టర్ అయ్యి. అలాగే బాయ్. రే వికాస్, అర్థమైందిగా? నా డార్లింగ్ ఎక్కడుందో 24 గంటల్లో నువ్వు చెప్పాలి. నా డార్లింగ్ని తీసుకొచ్చి నాకు చూపించాలి. అప్పుడే నీ డార్లింగ్ని ప్రాణాలతో వదిలేస్తాను, నీకు అప్పగిస్తాను. గుడ్ బై. రే వికాస్, ఏంట్రా నవ్వుతున్నావు? ఏమండి, రేణుకు కిడ్నాప్ విషయం తెలిసి వీడికి పిచ్చి పట్టిందా? నవ్వుతున్నది పిచ్చి పట్టి కాదు, నా ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిందని. ఎస్ ఎస్ రాయ్ విక్రమ్, నీ చావుకు ముహూర్తం దగ్గర పడింది. ఈ వికాస్ ఉచ్చులో పడ్డావు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు. నా పగ, నా కసి ఇన్ని రోజులకు తీరబోతుంది. ఎస్ ఎస్